నాలుగేళ్లు 40 మలుపులు. ఏపీస్ మోస్ట్ బ్రూటల్ మర్డర్ ఆయేషా మీరా కేసు కొలిక్కి వచ్చినట్లే వచ్చి మళ్ళీ వెనక్కెళ్ళిపోతోంది. అనుమానితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పుడు తిరిగిన 41వ మలుపు కూడా అత్యంత ఆసక్తికరం. పోలీసుల కంటే పొలిటీషియన్ల రోలే కీలకంగా మారిన ఆయేషా కేసు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్త తాజా సంచలనం. డిసెంబర్ 27 కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఒక ప్రైవేట్ విమెన్స్ హాస్టల్ బి ఫార్మసీ స్టూడెంట్ ఆయేషా మీరా అత్యంత పాశవిక హత్య. రాష్ట్రం మొత్తాన్ని అల్లకల్లోలపరిచిన నేర వార్త. హతురాలి తల్లి భోర్న విలపించింది. పోలీసులు దర్యాప్తును చేతికి తీసుకుని వేగంగా కదులుతామంటూ ప్రతిజ్ఞ కూడా చేసుకున్నారు. ఆ తర్వాత బెజవాడకు నలుగురు కమిషనర్లు మారారు. రాష్ట్రానికి మహిళా హోంమంత్రి వచ్చారు. అయినా ఆయేషా కేసు అలాగే ఉంది. అడుగడుగున అనుమానాలు, కాకీల మీద ఒత్తిళ్లు పెరుగుతున్నాయంటూ ఆరోపణలు, పెద్ద పెద్ద తలకాయలకు ప్రమేయం ఉన్నట్లు సందేహాలు. తిరిగినవన్నీ ప్రధాన మలుపులే. ఇక్కడ రాజకీయాలది కూడా ప్రముఖ పాత్రే. మొత్తం 1300 మంది మీద ఇంట్రాగేషన్ జరిగింది. 4 మీద ఛార్జ్షీట్ దాఖలైంది. ఒక్క కేసులో ఇన్ని పార్శ్వాలు ఎలా సాధ్యం? ఇంతకు ఆ కిరాతకుడు ఎక్కడున్నాడు? ఇంతటితో కథ ముగిసిపోయిందని పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ అంతు తెలియని వ్యాధితో నడవలేని స్థితిలో ఉన్న సత్యంబాబు శిక్షాకాలం పూర్తయ్యే లోపలే చనిపోతాడని డాక్టర్లు అంటున్నారు. సత్యంబాబు పోయినా ఆయేషా హత్య మిస్టరీ మాత్రం ఇప్పటికీ బతికే ఉంది. మిస్టరీకి తెరవేయడం కోసం సత్యంబాబుకు ముందే 2 అరెస్టు చేసిన పోలీసులు ఒకరికి 25 లక్షలు ఇచ్చి అప్రూవర్గా మార్పించుకునే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇప్పుడు శిక్ష పడిన పిడతల సత్యంబాబు కూడా బలిపశువయ్యాడంటూ ఆయేషా తల్లితో పాటు చాలామంది అనుమానిస్తున్నారు. మాజీ మంత్రి కోనేరు రంగారావు మనవడు సతీష్ ఈ కేసులో ప్రధాన నిందితుడని తొలి నుంచి వినిపిస్తున్న పటిష్టమైన అనుమానం. జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ హోదాలో లోతైన దర్యాప్తు చేసి చివరకు చేతులెత్తేసిన నిర్మలా వెంకటేష్ కూడా పెద్దల ప్రమేయం ఈ కేసును దారి మళ్లిస్తోందని ఢిల్లీ వెళ్లిపోయారు. ముగిసిపోయిందనుకున్న కథను ఇప్పుడు మళ్లీ మొదలుపెట్టారు నిర్మలా వెంకటేష్. నిందితులకు బెజవాడ ఎంపీ లగడపాటి కాపలా కాస్తున్నారన్నది ఆమె వాదన. కేసును సిబిఐ చేతికిచ్చి తిరగదోడించాలన్నది ఆమె డిమాండ్. I mention about your honorable MP. Your honorable MP, Mr. Rajagopal. Why he has not interfered in Ayesha Meera case? I would like to ask. ఎందుకని ఆయేషా మీరా కేసులో వాయిస్ ఎత్తలేదు? ఓట్లకు వెళ్తారు కదా, మహిళల ఓట్లకు వెళ్తారు కదా. హీ హెస్ మిస్లెడ్ ద కేస్, హీ హెస్ హ్యాంపర్డ్ ద కేస్, హీ హెస్ డెస్ట్రాయిడ్ ద కేస్ అండ్ హీ వాజ్ రెస్పాన్సిబుల్ టు ట్రాన్స్ఫర్ ద పోలీస్ కమిషనర్స్ ఫ్రమ్ విజయవాడ సిటీ. ఈ హఠాత్ పరిణామం పోలీసుల కంటే పాలిటిక్స్లోనే ఎక్కువ కదలిక తెచ్చింది. నిర్మలా వెంకటేష్కి బీజేపీ బ్యాక్గ్రౌండ్ ఉండడం, ఆ బీజేపీకి జగన్తో టైఅప్ ఉందన్న అనుమానం, ఆ జగన్ను వారం రోజుల క్రితమే రాజగోపాల్ మాటలతో దున్నిపారేయడం, ఫైనల్గా ఇదంతా రాజకీయ కుట్ర తప్పితే ఇంకొకటి లేదని లగడపాటి వర్గం సందేహిస్తోంది. వాళ్ళ ఆయేషా మీరా గారి తల్లిగారిని కూర్చోబెట్టి దాన్ని మళ్ళీ రాజకీయం చేయాలి, రాజకీయంగా పులుంగాలని చెప్పి చేయటం చాలా బాధాకర విషయం. దయ్యుంచి నేను జగన్ గారు కోరుకునేదే, మీరు బీజేపీకి కానీ బీజేపీ మహిళలతో కానీ బీజేపీ పార్టీకి సంబంధించి ఏ విధమైన కానీ ప్రచారం చేస్తే
ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మీకు ఉన్న కొద్దిగా గౌరవం దక్కడానికి ఎట్టి పరిస్థితులు దానికి మైనారిటీ మహిళలు కానీ మైనారిటీలు కానీ మీకు తగిన సమాధానం చెప్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా డైరెక్ట్గా ఎంట్రీ ఇచ్చేసింది. లగడపాటి మామూలు మనిషి కాదంటూ జగన్ గ్రూపు తిట్ల దండకం అందుకుంది. అవును, ఆయన హస్తం ఖచ్చితంగా ఉంటుందంటూ బల్లగుద్ది మరీ చెప్పింది. మరి రాజగోపాల్ ఆనాడు కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్తాం కానీ సంఘటన గురించి తెలుసుకుంటాం కానీ ఆ రోజుల్లోనే రాజగోపాల్కి విమర్శలు వచ్చినాయి, మీరు ఎందుకు వెళ్ళట్లేదు అనేది కూడా మాలాంటి వాళ్ళు కూడా అడగటం జరిగింది. ఏ మాత్రం చొరవ చూపించకుండా ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థుల్ని రాజీ కోసం పంపించిన ఘనత ఎంపీ గారిది. క్లైమాక్స్ తర్వాత ఇంకా కథ మిగిలే ఉందంటూ పొలిటికల్ టర్న్ తీసుకున్న ఆయేషా కేస్ సిబిఐ హ్యాండ్ ఓవర్ చేసుకుందో లేదో తెలియదు కానీ మన పోలీసులు మాత్రం పోలీసు ఉద్యోగం కాకుండా ఇంకేదో చేస్తున్నారన్న అనుమానం మాత్రం కలుగుతోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆయేషా కేస్ ఇప్పుడు ఇంటర్నెట్లో బ్లాగులకెక్కి వీరంగం చేస్తోంది. మన కాకీల ప్రొఫెషనల్ దారిద్ర్యం జాతి మొత్తం పాకిపోయింది. డామ్ షేమ్.